బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆ ఇద్దరు నేతల మధ్య ఆరని మంటలు రగులుతున్నాయి. ఒకరి పార్టీలోకి ఇంకొకరు రావడంతో చిచ్చు మొదలైంది. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. కొద్ది నెలలుగా వారి మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరు మరోసారి బయటకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల పందేరం మొదలవటంతో పైరవీల కథ మరో కుంపటి రాజేసింది. అసలు ఆ ఇద్దరు నేతలు ఎవరు? వారి మధ్య చిచ్చుకు కారణమేంటి? అక్కడి కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కొత్తగా కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికే పీక్స్ కు చేరింది. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడమే జీవన్ రెడ్డికి అస్సలిష్టం లేదు. ఏకంగా తాను రాజీనామా వరకు వెళ్లాడు జీవన్ రెడ్డి. కానీ అధిష్టానం బుజ్జగింపులు. ఇప్పటికిప్పుడు తాను రాజీనామా చేసిన మరో చోటుకు వెళ్లేందుకు సరైన ప్లాట్ఫామ్ లేకపోవడంతో జీవన్ రెడ్డి కాస్త మెత్తబడ్డారు. అయితే ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చాల్సిన కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోవడం లేదో, లేక ఎలాగోలా నడుస్తుందిలే అనుకుంటున్నారో, కాంగ్రెస్ సంస్కృతిలో భాగంగానే ఇదంతా జరుగుతుందనుకున్నారో, మొత్తానికి ఈ ఇద్దరిని వదిలేశారు. పైగా నువ్వా నేనా అన్నట్టు సై అంటే సై అనే రీతిలో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల విషయంలో మళ్లీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. జగిత్యాల మార్కెట్ కమిటీతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులను తమ వారికి ఇప్పించుకునేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ పావులు కదుపుతున్నారు. అయితే ఈ రెండు పోస్టులను తన అనుచరులకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా పట్టుబడుతున్నారు. ఈ రెండింటికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆమోద ముద్ర వేయించుకున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఓకే చేసినట్లు ఓవైపు ప్రచారం జరుగుతూ ఉంటే, మరోవైపు ఉమ్మడి జిల్లాలోని ఓ కీలక నేత జీవన్ రెడ్డికి ఫోన్ చేసి ఈ ఒక్కసారికి అడ్జస్ట్ కావాలని సూచించినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఆ రెండు పోస్టులను ఎమ్మెల్యే వర్గానికి వదిలేయమని జీవన్ రెడ్డిని కోరినట్టు చెబుతున్నారు. తనకు రాను రాను పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోతుందన్న అసహనంతో ఉన్న జీవన్ రెడ్డి తన దగ్గరకు వచ్చే క్యాడర్ను కూడా ఆయన దగ్గరికే వెళ్ళండి, నేను చెబితే ఏం జరగడం లేదు కదా అని ఒకంత నిర్వేదంతో మాట్లాడుతున్నారట. సీనియర్ నేత జీవన్ రెడ్డి బాధ ఆ నోట ఈ నోట బయటకు వచ్చి జగిత్యాల కాంగ్రెస్ లో ఏం జరుగుతోందంటూ క్యాడర్ ఆందోళన చెందుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా జగిత్యాల కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అన్నట్టుగానే ఉండేది. రాజకీయ పరిణామాలు మారుతూ ఉండడంతో మెల్లిగా జీవన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోతోంది. కొత్త నీరు వస్తూ ఉండడంతో సీనియర్లు పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతకు ఈ వయసులో ఇటువంటి అవమానకర పరిస్థితులు ఎదురవడాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. జీవన్ రెడ్డిని పక్కకు నెట్టేయడం వెనుక ఎవరి కుట్రైనా ఉందా అంటూ జగిత్యాల కాంగ్రెస్ లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. డాక్టర్ సంజయ్ కారు హస్తంగూటికి చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డికి కష్టాలు, అవమానాలు మొదలయ్యాయి.